నమస్తే అండి, నేను రజాక్. రోజారెడ్డి గారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టినారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారిని గారు అనకుండా గాడు అని వచ్చింది. మరి అది పదాల ధోరణిలో వచ్చిందా, దొర్లిందా, లేదంటే కనుక కావాలని ఇంటెన్షన్తో ఏమన్నారనేది తెలియాల్సి ఉంది. అయితే ఈమె పవన్ కళ్యాణ్ గారి మీద మరోసారి చెలరగిపోయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పార్ట్నర్ అంటూ, నోటుకు ఓటు కేసు అంటూ, ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో దీన్నంతా కూడా పవన్ కళ్యాణ్ ఏదో సర్వనాశనం చేస్తాడంటూ పార్టీ పెట్టింది ప్రశ్నించడం కోసం ఏదేదో. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మనకి అంత ఆక్రోశం? ఏం చేసినాడు ఆ వ్యక్తి? ఏమి మీరు అన్నటువంటి మాటని కాదని చెప్పేసి అసెంబ్లీలో కూర్చున్నందుక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వను అని చెప్పేసి మన రోజారెడ్డి గారు ఒకనొక టైంలో సవాళ్ళు విసిరారు. కానీ వర్కౌట్ కాలా, ఓడిపోయే ఘోరంగా ఓడిపోయే. ఎవరైతే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ని నేను అడుగు పెట్టినవని అన్నారో వాళ్ళు అసెంబ్లీ యొక్క దరిదాపుల్లో లేకుండా పోయే. నింతో వీళ్ళ కడుపు మంటతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని, ఇంకో పక్క నారా లోకేష్ గారిని, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారిని, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా చెలిగేసి అవతలేస్తూ ఉండే. ఇదే నోటి దాటితో పడితే కనుక 2029లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ గెలిచే ఛాన్సే లేదు, అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇలా నోటి దురుసు కారణంగా వాళ్ళు ఎంత నష్టపోయినారో ఇంకా రియలైజ్ కాకపోతే కనుక వృధా, అవసరంలే, మొత్తం పోతారు. ఆల్రెడీ పోయినారు కదా, దారుణంగా 11 స్థలాలకి పడగొట్టినారు కదా. మనకి ఇంకా కావాలి, ఇంకా మాకు 11 కూడా వద్దు, ఒక్కదానికి మేము పరిమితం కావాలని చెప్పేసి తెగ ఉబలాట పడుతున్నట్టున్నారు మన రోజారెడ్డి గారు. ఒక్కసారి మాట్లాడేటువంటి మాటలు విన్న తర్వాత మనం రియాక్ట్ అవుతాం. మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటర్ నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. అది ఇలా పార్ట్నర్ అని, అసెంబ్లీ అని, అదని ఇదని ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన వెన్నుపోటు. మాకైతే ఇంకా బాధాకరం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని మొన్న చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా? నువ్వు పుట్టింది రాయలసీమలో, పెరిగింది రాయలసీమలో, ఈ రోజు నువ్వు సీఎం గా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో. అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అని నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు. ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు, ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసావు. అంటే వైసీపీ చేయాలా రాష్ట్ర విభజన కోసం అని చెప్పేసి సంతకాలు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు, పోరాటం చేసినాడు. రాష్ట్ర విభజనకి వైసీపీ పార్టీ అగైనెస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు అగైనెస్ట్. రాష్ట్ర విభజన ఏదైతే ఉందో దీనికి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వట్లేదని చెప్పేసి ఈ రోజైనా వైసీపీ పార్టీ కట్టుబడి ఉందా మాటకి? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అప్పట్లో జనసేన లేదు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా సంతకాలు పెడితే రాష్ట్ర విభజన జరిగింది. కానీ ఈరోజు వచ్చి చెప్పేది ఏంటంటే ఒకే పార్టీ చేసింది. ఏంటిది? ఎందుకు ఇలాగా? ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకి అన్యాయం చేస్తున్నాం. రాయలసీమ ఏం తప్పు చేసింది? మీకు ఏం అన్యాయం చేసింది? అది ఏం తప్పు చేసింది? రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు, తొక్కించారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. కానీ మొన్న ఏదైతే కుప్పం దాకా నీళ్లు తీసుకుపోయినారు కదా, అదంతా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితి. సో ఇదన్నమాట రోజా గారి తంతు. మాటకి సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఘోర పరాజయాన్ని వైసీపీ పార్టీ చవి చూడక మానదని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో రోజా గారి మాటలు విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటో చెప్పండి.